ఇది ప్రజలారా మీరు కూడా ఎట్లా నమ్ముతుర్రు నాయన, నాకు అర్థమైతలేదు. ఏ దొంగ వచ్చేదన్నా చెప్పగానే ఆయన మాట నమ్మిస్తారు. అన్ని లక్షలు అన్ని కోట్లు ఉంటే మీ సొంతంగానే ఏదన్నా కొనుక్కోజామా? ఆడు చేస్తానంటే ఆడికి ఇచ్చుడు, ఈడు చేస్తానంటే ఈయనకి ఇచ్చుడు. అయ్యో మోసం చేసిండు, అయ్యో మోసం చేసిండు. మోసం చేయకపోతే ఏం చేద్దాం? ఈ రాజ్యం దేశమే మోసమా? ఏం తెలివి ఉందా నాయన మీకు? తెలివి లేదు, సాగు లేదు. పోయినాక మొత్తుకుంటారు. అందుకని అటోటి చేయొద్దు. ఏవి వచ్చినా ఎట్టోటి కొడుకు వచ్చి నమ్మే వాళ్ళకి చెప్పినా మీరు నమ్మొద్దు అని చెప్తున్నా. దొంగ లెక్కలు ఉన్నాయి ఈ రాష్ట్రం దేశంలో. ఇది నమ్మొద్దని నేను చిలకగా చెప్పినట్టు చెప్తున్నా. అది మీ కర్మ. ఒకవేళ మోసపోతే మూసుకొని కూర్చోరి, మళ్ళీ చెప్పకొరి. ఇంతగానం చెప్పినాక కూడా దొంగలకు ఇవ్వద్దు పైసలు అనే విషయంలో కట్టొద్దు, చెయ్యొద్దు, ఎవరిని నమ్మొద్దు. నాకు చూపించుర్రు, నేను నమ్మిన అన్నీ చూపిస్తారు. మరి నమ్ముతాటు లాస్ట్కు మోసం చేస్తారని తెలుసు. లక్షలు ఏం చేస్తారు రవర్ర లక్షలు. ఓడైతే భూమి అమ్ముకోని కదేందో షిట్ అట కట్టిరట, వెంచర్లో ప్లాట్ వస్తుందట కట్టిరట. ₹1,00,000 ఇస్తే దానికి వడ్డిస్తారు. నెలకు తీసుకోవచ్చు, 3 నెలలకు తీసుకోవచ్చు అన్నారట. వాడు ఇల్లు జాగా అమ్మి ఇచ్చిండానికి ఒకటి ఇల్లు ఉంటే లాస్ట్కి ఏమైంది? మోసం అయింది. 7 స్టార్ అట, 5 స్టార్ అట, 3 స్టార్ అట. నీ స్టారులో నా స్టారు. ఇటువంటి లంగా లెక్కలు చెప్పి దేశం రాష్ట్రం మోసం చేస్తుంటుంది కదా లత్కూరగల్లా. అందుకనే ఇటువంటి దాంట్లో మోసపోకురని నా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. అయ్యా జాగ్రత్తగా ఉండండి, దొంగలను నమ్మకండి, లంగలను నమ్మకండి అని చెప్తున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.